తింటారు, వాళ్ళు రారులే, వచ్చినా పర్వాలేదులే, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. కూర్చోబెట్టి ఏం చెప్పాడు, నాయనలారా మనం జీవులుగా పుట్టాం. జీవుల ఆయుర్దాయం సహజముగా 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో సగం కాలం నిద్రలో గడిచిపోతుంది. రాత్రిపూట ఎలాగో నిద్రపోతాం, పగలు కూడా పడుకుంటాం. అన్నం తిని పడుకుంటాం, తినకుండా పడుకుంటాం. నిద్రలో సగం కాలం వ్యర్థమైపోతుంది. ఇంకా మిగిలిన కాలం ఏమవుతుంది, కొంతకాలం చిన్నప్పుడు ఆటల్లో గడుపుతున్నాం, బాల్యం అంతా ఆటల్లో. యవ్వనం రాగానే ఇదిగో ఇలాంటి చదువులనే పేరుతోటి పనికి మాలిన చదువులు, అర్థశాస్త్రం నేర్చుకుంటున్నాం. అర్థశాస్త్రం కాదు, అది వ్యర్థశాస్త్రం. తర్వాత క్రమంగా యవ్వనంలోకి రాగానే ఆడ మగ చూసి ముడి పెట్టేస్తారు. ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ అన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఓహో ఓహో అంటూ, అసలు చూపులు చూసి చూడగానే ఆ దిక్కుమాల వాడి గురించి ఏం తెలుస్తుంది. అయినా స్త్రీ వాడిని ప్రేమిస్తోంది, పురుషుడు ప్రేమట 2 సార్లు చూసుకుని అమ్మా నాన్న